అంటే ఇట్లాంటి పుణ్యాత్ములున్నారు. ఇవాళ కేసీఆర్ అయినా మేమైనా మీ కాళ్ళల్లో చేతులలో తిరిగినాం. మీరు పెంచితే పెద్దగైనాం. ఎన్ని స్ప్రింక్లర్ సెట్లు తెచ్చి మీ ఊర్లలో ఇచ్చిన చెల్లె. ఇవాళగా కాలువలు దవ్వి మీ చెరువులు నింపకపోతే బారాణ సినకొండూరు వడ్లు ఎండకపోవునా? పొలాలు ఎండునా ఎండపోవునా? గా నీళ్లు తెచ్చి మీ పంటలు కాపాడింది మేం కాదా? 2000 పింఛన్ ఇచ్చింది మేం కాదా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి దవాఖానలో కాన్పు చేసి రూపాయి ఖర్చు లేకుండా మీ తల్లిని పిల్లని ఇంటికాడ దించింది మన కేసీఆర్ కాదా? దయచేసి ఆలోచించండి. ఇవాళ రైతుల గౌరవం పెంచింది కేసీఆర్. కేసీఆర్ వచ్చినాక రైతు బంద్ వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, కాలువల కింద నీళ్లు వచ్చినాయి, బంగారం వల్ల 2 పంటలు వండినాయి. రైతు విలువ పెంచిండు కేసీఆర్. అందుకే భూముల ధరలు కూడా పెరిగినాయి. ఈ కాంగ్రెస్ వాడు వచ్చినాక భూముల ధరలు తగ్గినాయా లేవా? మళ్ళా వీడు గెలిచిండనుకో ఇంత కరెంట్ రాదు, ఆయనత నీళ్లు రావు, మళ్ళా భూములు 5 లక్షలకు ఎకరం అవుతాయి. మరి రైతుల విలువ తగ్గుతుంది, భూముల ధర కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటది. జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పేదక ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం, ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం.